ఈరోజు ఆలయంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వీర ఐలయ్య ప్రభుత్వ ఇప్పుడు శాసనసభ్యుడు ఆలయ గారికి, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఏడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న చేనేత కార్మికులందరికీ నమస్కారం తెలియజేస్తూ సంజయ్ రెడ్డి గారికి అదేవిధంగా అందరూ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఆలయ ప్రాంతంలో ప్రధానంగా ఆలేరు, కొనపాక, టంకూరు, మందన్పల్లి, సారేపేట చుట్టుపక్కల చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ చేనేత కుటుంబాలు అనేకం ఉన్నాయి. అందులో ఆలయంలో కూడా ప్రధానంగా సిల్క్ నగర్, క్రాంతి నగర్, మార్కెట్ నగర్, భరత్ నగర్, చింతలబస్తి, కాటబస్తి పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వృత్తి నడుస్తున్న పోతూ కాలక్రమంలో ఈ యొక్క వృత్తి అంతరించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఆ వృత్తి అంతరించిపోతే ప్రభుత్వ సహకారం ఉంటేనే ఆ యొక్క వృత్తి మనుగడ ఉంటుంది. కాబట్టి వృత్తి మనుగడ ఉండాలన్నప్పుడు ప్రభుత్వ సహకారం ఉంటే నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క వృత్తి కోసం ప్రభుత్వ పథకాలు ఏవైనా వారు చేనేత అందినట్టయితేనే ఆ వృత్తి యొక్క బతుకు ఉంటుంది, దాని యొక్క మధ్య విలువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మరి ఈ యొక్క చేనేత కార్మికులు ఇలాంటి సందర్భంలో చేనేత కార్మికుడు అనేక అవసరాలు పడుతున్న సందర్భంలో ప్రభుత్వం ద్వారా మరి అనేక పథకాలు ఉన్నాయి. అందులో స్కీమ్ ఉన్నది. ఫెస్టివల్ స్కీమ్ అంటే ఒక చేనేత కార్మికుడు 15,000 సంపాదించే 15,000లో 8% వృద్ధి చేసినట్టయితే గవర్నమెంట్ సిస్టమ్ సబ్సిడీ ఇస్తుంది. అంటే 15,000కు 8% సంపాదించినట్టయితే ప్రభుత్వం ఇవ్వాలని ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళ భార్య పట్టించున్నట్టయితే వాళ్ళ ఆదాయం కూడా 8%, అంటే ఆదాయం కూడా 8,000 కట్టుకుంటే ప్రారంభం వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ పథకంలో ఇది ఒక మంచి పథకం, ఇది సక్సెస్ఫుల్ పథకం. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా మరి చేనేత ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు కూడా గతంలో లేని విధంగా మరి చేనేత కార్మికులకు ₹1,00,000 రుణమాఫీ ప్రకటించింది. ఆ ₹1,00,000 రుణమాఫీ ప్రకటించి వాస్తవానికి పోయిన సెప్టెంబర్ ప్రకటించి ఈ సెప్టెంబర్ కూడా దాటిపోయింది. అయితే మేము వాస్తవానికి మరి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మా యొక్క చేనేత సమస్య చాలా ఉన్నాయి మాట్లాడాలని చెప్పి కోరినప్పుడు అన్న నువ్వు రా నేను మాట్లాడదాం చేద్దామని చెప్పి అన్నాను. ఆ సందర్భంలో ఉన్నాం. నినాదమన్న ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి అన్న సంవత్సరం అయిపోతుంది, మరి చేనేత కార్మిక సమస్య చాలా ఉన్నాయి, మరి ఇంతవరకు రుణమాఫీ అవుతుందని చెప్పి మొన్న అన్నగారు మన నైట్ వెంటనే మనకు ఏం చేసినట్టే బుర్రగా నువ్వు 40 తీసుకొని రా అని చెప్పి అన్నాడు. అనగానే వెంటనే అన్నగారు 8 వరకు 8 గంటల వరకు మేము ఇంటికి పోయినా అన్నగారు పోయినప్పుడు పోగానే అన్నగారు ఏంటి శుభ్రం వేస్తారు కదా పట్టుకుపోయింది. వెంటనే పట్టుకపోయిన తర్వాత ఎన్ని కొట్టుకుంటాయని చెప్పిన తర్వాత ఆవేళ మరి ఒక కోటి ₹2,00,000 ఉంటాయని చెప్పిన తర్వాత అన్నగారు ఏంటి వెంటనే మంత్రి గారితో మాట్లాడి వెంటనే ఇమీడియట్ గా నాకు ఇవ్వనే కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు మొదలుపెట్టి వెంటనే స్పాట్ లో డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు మంత్రి గారిని ఒత్తిడి చేయగానే సరే ఎన్ని మున్సిపాలిటీలు అని చెప్పి వెంటనే 6 మున్సిపాలిటీ వెంటనే ఆర్డర్ జారీ చేస్తుంది. అంటే మన డైనమిక్ ఎమ్మెల్యే ఉండడం వల్ల స్పాట్ లో ఇంత తొందరగా వాస్తవానికి ఎంతో మంది ఎన్నో రకాల దండాలు రాష్ట్రాలుగా చేసేవాడు. కానీ ఎమ్మెల్యే గారు కూర్చుంటే అక్కడ కూర్చొని మా కోసం ఫోన్ చెప్తా పోనీ అంటే మా కోసం డైరెక్ట్ మంత్రి గారు కూర్చొని దగ్గర కూర్చొని ఖచ్చితంగా నిన్ననే పాస్ చెప్పింది. వెంటనే గంటలలో పాస్ చెప్పింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందన చూపిస్తున్నాం. ఇది ఈ యొక్క ఆలయాలకే కాదు జిల్లా వరకే రాష్ట్రం మొత్తం ఈ ప్రభావం చూపించింది. యాదాద్రి జిల్లా తప్ప మిగతా జిల్లాలు కూడా ఇదే ప్రాబ్లం మిగతా జిల్లాలో పడ్డది. అందరికీ చేనేత కార్మికులు అందరికీ రుణమాఫీ ఈ యొక్క చెక్కులు క్లియరెన్స్ అయిపోతుంది మన ఎమ్మెల్యే గారి ద్వారా. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న ఈ ఏరియా ప్రాంతంలో ప్రధానంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలతో పాటు ప్రభుత్వం అభ్యాస స్కీమ్ ఉందన్న. అభ్యాస స్కీమ్ కూడా వాళ్ళ యొక్క చేనేత వృత్తికి ప్రభుత్వ సహకారం 50 సబ్సిడీ మీద అంటే 18,000 6,000 ఇస్తామని చెప్పినారన్న. అది కూడా మీరు దృష్టి తీసుకొచ్చి అది కూడా క్లియర్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే నేతన్న బీమా ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వమైనా 18 నుంచి 59 వరకు నేతన్న బీమా ప్రకటిస్తారు. అయితే మా తెలంగాణ ప్రభుత్వం 100 ఏళ్ళ చేనేత కార్మికుడికి ఈ ₹5,00,000 జీవిత బీమా ప్రకటించారంటే ఇండియాలో ఎక్కడ ఏ కడవ ఈ యొక్క పథకం లేదు. 5 లక్షల స్కీమ్ ఏదన్నా బీమా అంటే ఒకవేళ ఎవరైనా చేనేత కార్మికుడు మరణించినట్టయితే 80 ఏళ్ళు ఉండండి, 90 ఏళ్ళు ఉండండి, 100 ఏళ్ళు ఉండండి. ఆ రకంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క 2 పథకాలు కొంతమంది నిరుపేదలు 2 సంవత్సరాలతో చితికిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడి చనిపోయిన సందర్భాలు ఆ సందర్భంలో ఆ ఇంటి యజమాని చనిపోయిన ఇల్లు మొత్తం ఆగమనమైన సందర్భాన్ని ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వ పథకం ఉండడం వల్ల ఆ కుటుంబానికి కొంత భరోసా అవుతుంది. కాబట్టి ఆ భరోసా ఉండడం వల్ల ఆ చేనేత కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఎంతో పాటు ముఖ్యంగా అన్నగారు మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఏంటంటే నా దగ్గర చేనేత ప్రాంతాన్ని అన్న ప్రధానంగా ఈ మార్కెట్ నగర్, సిల్క్ నగర్, క్రాంతి నగర్ ఈ యొక్క ప్రధానంగా ఈ చేనేత భరత్ నగర్ చేనేత వృత్తిపై ఆధారపడిన జీవితాలు ఉన్నాయి.
ఆ కాలనీ మొత్తం చేనేత కుటుంబాలు దాదాపు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ తిరగని పరిస్థితి ఏముంది మీ ద్వారా తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలలో అనేక కాలనీలు ఉన్నాయి, ప్రత్యేక చేనేత కాలనీ ఉన్నాయన్న. ఈ చేనేత కాలనీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ చేసుకుని లేక ఇబ్బందులు పాలవుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చేనేత కార్మికులకు ఈ యొక్క సిల్క్నార్ కానీ మార్కెనార్ కానీ భారత్ నగర్ కానీ చింతల్ బస్తీ కాటేజ్ బస్తీ మరి ఈ యొక్క ప్రాంతాలలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ యొక్క ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సీసీ రోడ్లు డ్రైనేజ్ మరి అందరికీ చేయించాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అదేవిధంగా చేనేత కార్మికులు ఎల్లేలాగా కొంతమంది ఇప్పుడు కూడా నిరుపేదలు ఉండి ఇల్లు కట్టుకునే స్థితిలో ఉన్నారు. అయితే ప్రభుత్వం మంజూరు ఇచ్చి చాలా సంతోషం. ఇప్పటికే దాదాపు 200 కుటుంబాల పైన ఇల్లు కట్టుకున్నారు. అందులో చేనేత వాళ్ళు మెజార్టీ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా చేనేత వాళ్ళు చాలా మంది ఉన్నా మరి వాళ్ళందరికీ మరి చేనేత ప్రభుత్వ సహకారం ఉంటే వాళ్ళ వృత్తి ఉంటుంది, వాళ్ళ మనుగడ ఉంటుంది. ఇప్పటికి కూడా చేనేత కార్మికులు కొంత ఇల్లు లేకుండా ఇప్పుడు కిరాయి ఇంట్లో జీవిస్తున్నారు. మరి ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు ఇల్లు మంజూరు చేసి ఇద్దరు మీరు మంజూరు చేస్తే తమని కోరుతున్నా. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ ప్రధానంగా చేనేత వృత్తి కాలనీలో ఉన్నాయి. ఇవన్నీ సమస్య పరిస్థితి చెప్పచ్చు. అదేవిధంగా ఇక మార్కనేరు కానీ సిల్కనేరు కానీ 10 సంవత్సరాల నుంచి మరి ఇల్లు రికార్డు ఎక్కుతారు. ఇల్లు రికార్డు ఎక్కితే వాళ్ళు ఇల్లు రికార్డు అయితే బ్యాంకు లోన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇల్లు రికార్డు ఎక్కడ లేదన్నా దయచేసి ఈ మార్కనేరు కానీ సిల్కనేరు కానీ ఈ యొక్క గవర్నమెంట్ డీసీ కానీ కానీ ఇక్కడ ప్రభుత్వ సహకారంగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అది ఇల్లు గవర్నమెంట్ మున్సిపల్ రికార్డు ఇస్తారు. ఆ మున్సిపల్ రికార్డు ఇస్తారు కాబట్టి వెంటనే మున్సిపల్ రికార్డు ఎక్కించడానికి తమ వంతు కృషి చేయాల్సింది కోరుతున్నాను. శుభ్రం గారి దగ్గర దయచేసి అవసరం కోరుతున్నాం. సార్